పాకిస్తాన్కి ఇప్పుడు భారత్ తీసుకునే మిలిటరీ యాక్షన్ కంటే భారత్ తీసుకున్న నీళ్లకు సంబంధించి వాటర్ యాక్షన్ ఇప్పుడు పాకిస్తాన్ ఎక్కువ కలవరపెడుతుంది. పాకిస్తాన్ ఇప్పటివరకు కూడా వాళ్ళు మనం తీసుకునే మిలిటరీ యాక్షన్ గురించి కంటే మనం తీసుకున్న నీళ్ల గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉన్నారు. అందుకే పాకిస్తాన్ మాజీ విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడినా, పాకిస్తాన్ ప్రస్తుత ప్రధాని మాట్లాడినా, పాకిస్తాన్ పెంపుడుకొక సయీద్ మాట్లాడినా, లష్కర్ ఏ తోయిబా చీఫ్ మాట్లాడినా నీళ్ల గురించే మాట్లాడుతూ ఉన్నారు. యుద్ధం గురించి మాట్లాడిన ప్రతిసారి మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మీ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, యుద్ధం జరిగితే వినాశనమే అంటున్న పాకిస్తాన్ నీళ్లు మాత్రం కావాలి అని అంటుంది. నీళ్లు ఇవ్వకపోతే మనం ఏదో చేస్తామని భయపెడుతూనే, నీళ్లు ఇవ్వకపోతే వాళ్ళ ప్రజలు ఎక్కడ వాళ్ళనే తరిమి కొడతారు అనే భయం ఇప్పుడు పాకిస్తాన్ నేతల్లో కనిపిస్తుంది. ఇప్పటికే నీళ్ల కోసం పాకిస్తాన్లో ఆందోళనలు మొదలయ్యాయి. ఆర్మీపై ఒకవైపు బలూచిస్తాన్ దాడులు మొదలయ్యాయి. అటు ప్రత్యేక దేశం కోసం సింధ్, బలూచిస్తాన్ ఈ రెండు ప్రాంతాల్లోనూ ఆందోళనలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు ఆఫ్ఘనిస్తాన్లో కలవటానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మనం నీళ్ల బాంబు వేసాము, నీళ్లు నిలిపివేశాం, పాకిస్తాన్లో ఆందోళనలు మొదలయ్యాయి. ఇదే పరిస్థితులు కొన్ని రోజులు ఉంటే పాకిస్తాన్ ప్రజలే పాకిస్తాన్ను నీళ్ల కోసం ఉక్కిరిబిక్కిరి చేసి గొంతు పట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకే పాకిస్తాన్ ఇప్పుడు భారత్ చేసే మిలిటరీ చర్య కంటే భారత్ తీసుకున్న ఈ నీళ్ల నిర్ణయంతోనే ఎక్కువగా ఆందోళన చెందుతుంది. పాకిస్తాన్ బహుశా అనుకోలేదు. ఇప్పటివరకు పాకిస్తాన్ ఎన్నిసార్లు యుద్ధాలు చేసినా, 1960లో మనం సింధు ఒప్పందాన్ని చేసుకున్నాం, సింధు నది జలాల ఒప్పందాన్ని 1960లో చేసుకున్నాం. ఆ తర్వాత నుంచి పాకిస్తాన్ ఎన్నిసార్లు కవ్వింపు చర్యలకు పాల్పడినా, ఎన్నిసార్లు భారత్లో రక్తపాతాన్ని సృష్టించినా, మనం ఎన్నిసార్లు ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలి అని అనుకున్నప్పటికీ కూడా ఇప్పటివరకు రద్దు చేయలేదు సింధు నీళ్లను నిలిపివేస్తూ. కానీ ఈసారి మాత్రం భారతదేశం సింధు నీళ్లను నిలిపివేసింది. నీళ్ల గురించే ఎందుకు ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నామంటే, పాకిస్తాన్ పాలకులను భయపెడుతున్నది యుద్ధం కంటే ఎక్కువగా. యుద్ధం జరిగితే రెండు దేశాలకు నష్టం వాటిల్లుతుందని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అందుకే మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మీ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెబుతూ పాకిస్తాన్ బోర్డర్లోకి వాళ్ళ యుద్ధ ట్యాంకర్లను తరలిస్తూ ఉన్నారు. కానీ పాకిస్తాన్లో ప్రజలు మాత్రం పాకిస్తాన్ పాలకుల పైకి రాళ్లు విసిరే రోజు చాలా దగ్గరలోనే ఉంటుంది బహుశా. అందుకే నీళ్ల కోసం వెంపర్లాడుతున్నారు, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. భారత్ నీళ్లను ఆపడమే మాపై తీసుకున్న యుద్ధ చర్యగా మేము భావిస్తున్నామని చెప్తున్నారు. చూడండి ఒకసారి, మీరు ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాకిస్తాన్లో మొదలైన ఆందోళన, వాటర్ అంటూ అడుగుతూ ఉన్నారు. చూడండి ఒకసారి, నీళ్ల కోసం పాకిస్తాన్ ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. బహుశా పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు వాళ్ళ పాలకులు, వాళ్ళ సైన్యం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా భారతదేశానికి ఏ విధంగా దూరం అయిపోయారు, ప్రపంచానికి ఏ విధంగా దూరం అయిపోయారు, భారత్ ఎందుకు ఇంత కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందో ఇప్పటికే పాకిస్తాన్ ప్రజలకు అర్థమవుతూ ఉంది. సేవ్ ఇండస్ అంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్న దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు. సింధు ప్రాంత ప్రజలు ఎక్కువగా ఈ ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పాకిస్తాన్ భారత్తో చేసుకున్నటువంటి ఒప్పందం ద్వారా నీళ్లను తీసుకుంటూ అందులో ఎక్కువ భాగాన్ని సింధు ప్రజలకు అన్యాయం చేస్తూ పంజాబ్ ప్రావిన్స్లో, పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రావిన్స్లో ఈ నీళ్లను ఎక్కువగా ఇస్తూ ఉంది. దీంతో సింధు ప్రాంత ప్రజలు ఆందోళన చేస్తూ ఉన్నారు. మొత్తం ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. మీరు ఆ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. లైట్లు పట్టుకొని, క్యాండిల్స్ పట్టుకొని పాకిస్తాన్ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వీళ్ళంతా ఇప్పుడు నీళ్ల కోసం ఆందోళన చేస్తున్నారు. యుద్ధం కంటే నీళ్ల కోసం ఆందోళన చేస్తున్నారు. అందుకే భారత్ చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది. భారత్ పాకిస్తాన్లో పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులపై దాడి ఖచ్చితంగా చేస్తుంది అనే అంచనాలు కూడా ఉన్నాయి. కానీ అంతకంటే ముందే భారత్ ఈ నిర్ణయాన్ని తీసుకోదు, నీళ్ల నిర్ణయాన్ని రద్దు చేయదు, సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయదు అని పాకిస్తాన్ అనుకుంటూ వచ్చింది. కానీ బహుశా పాకిస్తాన్ అనుకుంటూ ఉండొచ్చు చాలా సందర్భాల్లో, వీళ్ళు సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారేమో, మనపై యుద్ధానికి గంట మోగిస్తారేమో, మనపై సైన్యాన్ని పంపిస్తారేమో అని పాకిస్తాన్ అనుకుంటూ ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే నీళ్లను ఆపేశామో ఇది పాకిస్తాన్కు మింగుడు పడడం లేదు. ఇది పాకిస్తాన్ ఊహించని పరిణామం. ఈ నెల 22వ తారీఖున, ఏప్రిల్ 22వ తారీఖున ఎప్పుడైతే మన వాళ్ళను 28 మందిని చంపేశారో ప్రతి భారతీయుడి రక్తం ఉడికిపోతుంది. మనం ఇమీడియట్గా తీసుకునే నిర్ణయం సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం. పాకిస్తాన్ కూడా ఇప్పటికే మేము కొన్ని ఒప్పందాలను రద్దు చేసుకున్నాం, మీ విమానాలను మా గగన తలంపైకి
పైనుంచి పోనివ్వమంటూ పాకిస్తాన్ అంటుంది. సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని అంటుంది. మన విమానాలు వాళ్ళ గగనతరం పైనుంచి వెళ్ళకపోయినా మనకి పర్వాలేదు, ఇంకొక రూట్ ఉంటుంది. కానీ మన నీళ్లు వాళ్ళ నీళ్లను తడపకపోతే వాళ్ళ ఆకలి చావులు చూడాల్సి వస్తుంది, వాళ్ళ పంటలు పండవు, వాళ్ళ గొంతు తడిచే అవకాశం లేదు. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ భయపడుతోంది మనం తీసుకునే మిలిటరీ యాక్షన్ కంటే. చూడండి, మనం ఇప్పుడు అరేబియా మహాసముద్రంలో మన సైన్యం నావికాదళం విన్యాసాలు చేస్తోంది. ఇటు బోర్డర్లో పాకిస్తాన్ సైనికులు జరుపుతున్నటువంటి ఎదురు కాల్పులకు ధీటైన జవాబిస్తోంది. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉంది. మన త్రివిధ దళాలు దేనికైనా సిద్ధంగా ఉన్నాయి. సో ఇప్పుడు ఆ ప్రపంచం ఎదురు చూస్తుంది భారత్ ఏం చేయబోతుందని. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఎదురు చూస్తున్నాడు భారత్ ఏం చేయబోతుందని. పాకిస్తాన్ కొన్ని మిసైల్స్ టెస్టులు చేసింది. వాళ్ళ యుద్ధ విమానాలను, యుద్ధ సామాగ్రిని అంతటినీ కూడా సరిహద్దుల్లోకి పంపిస్తూ ఉంది. కానీ మనం జస్ట్ సన్నద్ధతని మాత్రం వ్యక్తం చేశాం, మనం సన్నద్ధతను మాత్రం ప్రకటించాం. ఏ రహస్యాన్ని కూడా మన త్రివిధ దళాలు తీసుకుంటున్న ఏ రహస్య సమాచారాన్ని మనం బయట పెట్టడం లేదు. అవసరమైన మేరకు మాత్రమే మనం బయట పెడుతున్నాం. ఇప్పుడు పాకిస్తాన్లో చూడండి ఒకసారి, పాకిస్తాన్ ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు నిజానికి వాళ్ళ ప్రజలు కోరుకుంటుంది కూడా మనకు నీళ్లు కావాలి అని. ఇప్పటికే పాకిస్తాన్ పాలకుల కారణంగా పాకిస్తాన్ ప్రజల బతుకులు చితికిపోయాయి. పాకిస్తాన్ ప్రజలు అడుక్కుంటూ ఉన్నారు. ఒక రొట్టె కోసం కూడా వాళ్ళు అడుక్కునేటటువంటి పరిస్థితి వచ్చింది. నిజంగా భారత్ పాకిస్తాన్పై యుద్ధాన్ని చేస్తే పాకిస్తాన్ ప్రజలు అన్నిటికీ కూడా తినటానికి, ఎందుకంటే ఇప్పుడే మనం చూస్తున్నాం కదా గాజాలో యుద్ధం కారణంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రకటిస్తే ఇజ్రాయెల్ కంటే గాజానే ఇప్పుడు అడుక్కుని తినాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పుడు మనం కూడా పాకిస్తాన్పై యుద్ధం చేస్తే పాకిస్తాన్కి అలాంటి పరిస్థితులే వచ్చే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ కొంత నష్టం రెండు దేశాల వైపు ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ ఎక్కువగా నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పటికే మనకి ఇజ్రాయెల్ కూడా ఐరన్ డోమ్ లాంటి సిస్టమ్ని మనకు అందించడానికి సిద్ధంగా ఉంది. రక్షణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మనతో షేర్ చేసుకోవడానికి ఇజ్రాయెల్ ముందుకు వస్తూ ఉంది. అటు అమెరికా వార్షిప్ను పంపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా మనం ఏం లెక్కేసుకుంటున్నామంటే బిందాస్. నిజానికి పాకిస్తాన్పై మనం వాటర్ ఒప్పందాన్ని రద్దు చేసుకుని, సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకొని మొత్తం పరిస్థితిని సమీక్షిస్తూ పాకిస్తాన్ని హస్తదిగ్బంధనం ఎలా చేయాలి, పాకిస్తాన్ను ప్రపంచ ఏకాకిని ఎలా చేయాలి అని మనం మొత్తం మ్యాప్లన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాం. ఇక ఒక్క మూవ్తో మనం పాకిస్తాన్కి చెక్ పెట్టేయచ్చు, అదే మిలిటరీ యాక్షన్. కానీ ఆ ఒక్క మూవ్ చేసే ముందుగానే పాకిస్తాన్ సైనికులను అటు మనం పరుగులు పెట్టిస్తూ ఉన్నాం. ఒక్క మూవ్ మన దగ్గర ఉంది పాకిస్తాన్ మొత్తం గేమ్కి చెక్ పెట్టడానికి. కానీ మనం ఆ మూవ్ని చేయకుండా జస్ట్ పాకిస్తాన్ సైనికులను మాత్రం అటు పాకిస్తాన్ పాలకులను అటు పరుగులు పెట్టిస్తూ ఉన్నాం. ఇప్పుడు పాకిస్తాన్ జనాలు కూడా రోడ్లపైకి వచ్చి మాకు నీళ్లు కావాలి అని అడుగుతూ ఉన్నారు. అందుకే ప్రతి భారతీయుడు అడుగుతూ ఉన్నాడు, మేము మీకు నీళ్ళు ఇస్తున్నాం, మేము మీ పంటలు పండటానికి సాయం చేస్తూ ఉన్నాం, మేము మీకు నీళ్ళు ఇస్తూ ఉంటే మీరు మా రక్తాన్ని కలజూస్తున్నారు, మేము మీకు నీళ్ళు ఇవ్వాలా అని ప్రతి భారతీయుడు కూడా ఈరోజు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. భారతదేశంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇప్పుడు పాకిస్తాన్కు నీళ్లు ఇవ్వద్దు అని అంటున్నారు. పాకిస్తాన్లో ఉన్న అన్ని పార్టీలు కూడా ఇప్పుడు భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు కూడా పాకిస్తాన్కి ఇప్పుడు నీళ్ళు ఇవ్వద్దు అని అంటున్నారు. చూడండి, పాకిస్తాన్లో అన్ని పార్టీలు కూడా ఏకతాటిపైకి వస్తూ ఉన్నాయి. పాకిస్తాన్లో అన్ని పార్టీలు కూడా ఇప్పుడు భారత్పై విషం కక్కే ప్రయత్నం చేస్తున్నాయి. నీళ్ళు ఇవ్వకపోతే రక్తపాతం అని అంటూ ఉన్నాయి. మన దేశంలో కూడా అన్ని పార్టీలు కొట్టండి పాకిస్తాన్ అని అంటూ ఉన్నాయి. పాకిస్తాన్కు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదని అంటూ ఉన్నాయి. అన్ని పార్టీలు కూడా, అన్ని మతాల వారు కూడా ఇప్పుడు భారతదేశం తీసుకుంటున్నటువంటి చర్యలకు మద్దతును ప్రకటిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. అన్ని మతాలు కూడా, భారతదేశంలో ఉన్న అన్ని మతస్థులు కూడా మనం తీసుకునే చర్యలకు, ప్రధాని మోదీ తీసుకునే చర్యలకు మద్దతును ప్రకటిస్తూ నిలబడుతున్నారు. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ప్రజల్లో భయం ఎందుకు మొదలైంది అంటే, సహజంగా భారత్లో ఏదో ఒక స్ప్లిట్ వస్తూ ఉంటుంది. ఏదో ఒక పార్టీ మనకి సపోర్ట్ చేయకుండా ఉంటుందా, లేదంటే ఎవరో ఒకరు మనకి సపోర్ట్ చేయకుండా ఉంటారా, మన గొంతెండిపోతూ ఉంటే ఎవరో ఒకరు నీళ్ళు ఇవ్వండి అని భారత్లో అడగకుండా ఉంటారని పాకిస్తాన్ బహుశా అనుకుంటూ ఉంది. కానీ భారత్లో అటువంటి పరిస్థితులు లేవు. అన్ని పార్టీలు, అన్ని మతాలకు అతీతంగా ఈసారి పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి అని భావిస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళకు చుక్క నీళ్ళు ఇవ్వద్దు అని. చూడండి, ఒక్కసారి కమెంట్స్లో కూడా అవి మాటలు మనకి వినిపిస్తున్నాయి. పాకిస్తాన్కి చుక్క నీరు ఇవ్వాల్సిన అవసరం లేదు అని అన్ని మతాలు, అన్ని పార్టీలు ముక్త కంఠంతో చెబుతున్నాయి. అందుకే మనం ఒక్క మిలిటరీ మూవ్ చేస్తే పాకిస్తాన్
పని అయిపోయినట్టే. అఫ్ కోర్స్ కొంత నష్టం మనకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కానీ అంతకంటే ముందే పాకిస్తాన్కు మాత్రం ఇప్పుడు గాజాలాగా విలవిల్లాడిపోయే పరిస్థితి పాకిస్తాన్కు ఉంటుంది. పాకిస్తాన్ కూడా అందుకే అనుకుంటుంది ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మేము యుద్ధం చేయాల్సి వస్తుందని పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ నేలెండిపోతుంది, పాకిస్తాన్ గొంతెండిపోతుంది, పాకిస్తాన్ ప్రజల ఆక్రోశాన్ని పాకిస్తాన్ పాలకులు చూడాల్సి వస్తుంది. బహుశా కొన్ని రోజులు ఇలాగే ఉంటే పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ పాలకులను, పాకిస్తాన్ సైనికులను పాకిస్తాన్ రోడ్లపైన తరిమి కొట్టే రోజు వస్తుందేమో. మీరు అనుకుంటూ ఉన్నారా ఆ రోజు వస్తుందని? అలాంటి రోజు వస్తూ ఉంటే ఎలా ఉంటుందని మీరు అనుకుంటూ ఉన్నారా? మీ అభిప్రాయం కమెంట్లో చేయండి. కొన్ని దేశాల్లో మనం చూసాం నియంత పాలకులపై ఆ దేశ ప్రజలే తిరగబడి తరిమి కొట్టిన సందర్భాల్ని మనం చూసాం. బహుశా రాబోయే రోజుల్లో పాకిస్తాన్ కూడా అలాంటి పరిస్థితి రాదు అని ఎవరైనా అనుకుంటూ ఉన్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పటికే మీరు అక్కడ చూస్తున్నటువంటి ఆ ప్రజాగ్రహం, అది ప్రజాందోళన, ఆ ప్రజాందోళన పాకిస్తాన్లో కనిపిస్తుంది. పాకిస్తాన్ ఇప్పటికే 3 ముక్కలు చేయండి అని అడుగుతూ ఉన్నారు. పాకిస్తాన్లో బలూచిస్తాన్, మీకు గుర్తుందిగా, బలూచిస్తాన్లో పాకిస్తాన్ ఆర్మీని వాళ్ళు పొట్టన పెట్టుకుంటూ ఉన్నారు.